పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మా కోసం ప్రార్థించు వేలాంకన్ని ఆరోగ్యమాత. 6వ రోజు నవదన ప్రార్థనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ దేవుడు భద్రంగా కాపాడాలనియు, జరుగుతున్నటువంటి ప్రతి క్లిష్ట పరిస్థితి నుండి ప్రతి ఒక్కరిని ప్రభు దీవించాలనియు, ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువుకు అర్పించుకుందాం. ఒక కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేరలకు కృతజ్ఞతగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు గోపర్లారెడ్డి విజయకుమారి. కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరిపై మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, జీవన్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే యాక్సిలియా మంచి ఆరోగ్యం, చదువులలో దేవుని సహాయం, తల్లిదండ్రుల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఇగ్నేషియస్ రాజ్, సుమతి, రోజా, సుధీర్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వినీత్ రాజ్ ఎంబీఏలో ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా సుశీల్ రాజు ఉద్యోగంలోని సమస్యలు తొలగిపోయినట్లుగా, జెసీలీనా మంచి ఆరోగ్యం, లంగ్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినట్లుగా ఫాదర్ సిరిల్ గారు వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినం స్పెయిన్ ప్రయాణం చేయుచున్న సుసన్న టెన్నిస్లో అధికంగా రాణించినట్లుగా, చదువులలో మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని చిత్తం మాత్రమే ఆమె జీవితంలో నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు ఫాదర్ సిరిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఆర్ చిన్నప్రెడ్డి. ప్రేమ మా కోసం ప్రార్థించిన మిమ్మల్ని ప్రభు దీవించాలని ప్రార్థిస్తున్నాం. కె జయపాల్ రెడ్డి, జోస్నా కుటుంబంలో దేవుడు చేసిన మేరడు కృతజ్ఞతగా, దైవిక రెడ్డి కాలుకు అయిన గాయం త్వరగా మానునట్లుగా, త్వరగా నడిచినట్లుగా మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువుకు భక్తితో ప్రార్థించుకుందాం. ఈరోజు 6వ రోజు నవదిన ప్రార్థన కోసం మనం ప్రార్థిస్తాం. దైవజనులందరిచే ప్రస్తుతింపబడు నిర్మల ఆరోగ్యమాత, మహిమాన్వితమగు మీ ఘనకీర్తి పొగడ ఎవరితరము? పరమోన్నత స్తుతుడు మీ ద్వారా మనుష్య రూపు దార్చి లోకానికి రక్షణ ఇచ్చారు. ఎన్నటికి కన్యత్వము చెడని నిత్య కన్యక పరమ పావనిపై దేవుని తల్లిగా వర్ధిల్లు ఆరోగ్యమాత, మేమును పవిత్రంగా జీవించేలాగున మా కొరకు ప్రార్థించండి. పరలోక రాజ్ఞి మా తల్లి, దేవుని కృపానుగ్రహ కిరణాలను, చల్లని దీవెనలను మాపై కురిపించ చేయండి. నిత్య సత్యాన్ని ధరింపచేసే ధ్రువ నక్షత్రమా, నీ హస్తాలు ఎత్తుకొని ఉన్న నీ ప్రియమైన దైవసుతని ఆరాధించి నిన్ను స్తుతించుచున్నాము. శ్రీ యేసుక్రీస్తు మా రాజును ప్రభువును అయి ఉండగా నీవు మా రాజ్ఞివే ఉన్నావు. ఆయన మా ఏడిన వారు, నీవు మా మాతవు. పరలోక పితకును మానవులైన మాకును మధ్యవర్తిగా ఉన్నటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తును మాకును మధ్యస్థురాలిగా వెళ్ళి ఉన్నావు. యేసయ్య పరలోక ద్వారం కాగా మీరు దానికి వాకిలి అయి ఉన్నారు. పేరు పొందిన ఇజ్రాయేలు కుల దీపమా, సకల అనుగ్రహాలకు నిలయమా, సర్వజగత్తుకి కల్పించిన సృష్టికర్తనే మా రక్షకునిగా కన్నావు. ఈ లోకోదాతుడైన సర్వోన్నతుడైన నీ కొడుకున మోసావు. సకల జీవరాశులకు ఆహారం ఇచ్చే ఆ దేవుణ్ణే నీవు పాలించి పెంచావు. అందుకే తరతరముల వారు నిన్ను ధన్యురాలని కీర్తించుచున్నారు. తల్లి, మా ఆత్మ శరీర మేలుల కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన
మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరమగీతము 6వ అధ్యాయం 9వ వచనం. నా నిష్కలంక సుందరి, ఆమె తన తల్లికి ఏకైన గారాబు పుట్టి యువతురాలైను. ఆమెను చూచి ధన్యురాలని స్తుతించిరి. సాంగ్ ఆఫ్ సాలమోన్ 6:9. She is immaculate lady woman and she is the only child and everybody calls her blessed one. యోహాను 19:25 వచనంలో యేసు సిలువ క్రింద ఆయన తల్లియు ఆమె సోదరియు క్లీఫా భార్యకు మరియమ్మయు నిలబడి ఉండిరి. Jesus was not left all alone. He had his mother standing under the cross interceding. Same mother will stand with us in a moment of our crosses, unable to carry. యోహాను 19:25లో యేసు ప్రభు సిలువను మోయలేక సిలువను మోసి సిలువ క్రింద నిలబడి ప్రార్థించినటువంటి మరియ తల్లి మా సిలువను మోయుటకై ప్రార్థించనని పాడుదాం. నవదిన ప్రార్థనలో 6వ రోజు. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కానా పల్లెలో జరిగిన అద్భుతం అమ్మ మరియ తల్లి ద్వారా మీ వైవాహిక జీవితంలో మీ కుటుంబ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. యోహాను 2వ అధ్యాయం 1, యోహాను 2:9 మరియ తల్లి యేసయ్య దగ్గరికి వెళ్ళి వీరికి ద్రాక్ష రసం లేదని పలికినట్టు మీ ఇంటిలో ఏ కొరత ఉన్నా మీ గురించి ఆమె రికమెండేషన్ చేసి తన కుమారుని ద్వారా కొరతలన్నిటి మధ్యలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. John chapter 2 verse 1 to 9. As Mama Mary interceded and said, they don't have wine. And as she recommended, may she recommend every problem in our family, all our lives, and may miracles happen. Amen. పాడుదాం అద్భుతం కోసం. కానా పల్లెలో జరిగిన అద్భుతం మన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. కానా పల్లెలో తోడ్పడిన తల్లి మా జీవితాన తోడుగరావా. కానా పల్లెలో తోడ్పడిన తల్లి మా జీవితాన తోడుగరావా. నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి నీ ప్రేమ మాపై ప్రసరింపచేసి మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా అద్భుతం కోసం మీ ఇంటిలో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన పాప శాపములన్నిటినీ యేసు ప్రభు మోసి మనకు రక్షణమిచ్చాడు. గలాతీ 3:13. దానిలో ఒక మంచి భాగం మరియ తల్లి యొక్క ప్రత్యేకమైనటువంటి భాగం. ఆమె ఆయనతో నిలబడింది, తోడ్పడింది, రక్షణ తెచ్చిపెట్టింది. Galatians chapter 3 verse 13, he carried all our curses upon him, and Mama Mary had a great role to accompany him in doing that. ఈ పాట పాడుతున్నప్పుడు నిష్కలంక హృదయరాలైన మరియ తల్లి ప్రార్థన ద్వారా, మన హృదయం నుండి వెలువడే ప్రార్థన ద్వారా పాపశాపములన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. Through the Immaculate Heart of Mary, all our prayers, through which all the curses be removed and may we become a blessing in Jesus' name. ఆమేన్. పాడుతున్నప్పుడే శాపములు తొలగిపోవాలని పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్కలంక హృదయురాల మరియ తల్లి, పాపాత్ములు నాకై ప్రార్థించమ్మా. నిష్కళంక హృదయులార మరియ తల్లి, పాపులు మా కొరకై ప్రార్థించమ్మా. పాప శాప కట్ల నుండి విడిపించుమని, పాప శాప కట్ల నుండి విడిపించుమని పరిశుద్ధ యేసు హృదిని ప్రార్థించమ్మా. పరిశుద్ధ యేసు హృదిని ప్రార్థించమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. శాపమునకు బదులుగా దీవెనలు, కన్నీటికి బదులుగా ఆనందం. దానికోసం ఈ గుర్తులో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తన ఒడిలో భద్రంగా కాపాడిన మరియ తల్లి బాలయేసును, అలాగే ఆయన రెక్కల క్రింద సిలువ క్రింద నిలబడుతుంది, మనందరినీ సిలువ క్రిందకి చేరుస్తుంది. ఆ పాటని మనం ఈరోజు పాడుతున్నాం. ఆమె ప్రార్థన ద్వారా మరి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్లిష్ట పరిస్థితులన్నీ మారిపోయి అందరూ సంరక్షణలో ఉండేటట్టు ప్రభుని ప్రార్థించుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, ఆంధ్ర తెలంగాణలో ఉన్న మా బిడ్డలందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. వెలాంగని మాత, మా కొరకు ప్రార్థించండి. ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ వెలాంగని, పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. వ్యాకుల మాతగా సిలువ క్రింద నిలబడి ఆ వేదనను అనుభవించిన మరియ తల్లి 7 వ్యాకులములు అంటారు. She went through 7 sorrows and then she also understand our sorrow. మీ దుఃఖం ఏమిటో దానిని ఈ దొడియలో ప్రభునికి అర్పించండి. మరియ తల్లి ద్వారా అన్నీ తెలిసిన వాళ్ళిద్దరు, అమ్మ బిడ్డ ఇద్దరు. యేసు ప్రభు శ్రమలకు గురి అయ్యాడు, దుఃఖం భరించాడు. మరియ తల్లి వ్యాకులమును భరించింది. వీరిద్దరికి అర్పించి పాడదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, అవర్ లేడీ ఆఫ్ సారో, 7 sorrows. Jesus went through sorrow of heart in the garden of Gethsemane cross. Let's pray all our sorrow into turn into joy. Ave Maria, Ave Maria, Ave Maria, Ave Maria. వ్యాకుల మాతవు నీవమ్మా, బాధలను భరించి కిరీటం పొందితివమ్మా. వ్యాకుల మాతవు నీవమ్మా, బాధలను భరించి కిరీటం పొందితివమ్మా. బాధల నుండి బయటపడు మార్గము చూపా, బాధల నుండి బయటపడు మార్గము చూపా. యేసుని హృదిని చూచి ప్రార్థించమ్మా.
యేసుని హృదిని చూచి ప్రార్థించమ్మా. ప్రార్థించమ్మా ఆరోగ్యమాత. మన వ్యాకులం దుఃఖం అర్పించి సంతోషం కోసం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభవార్త. ముందుగానే ఈ ప్రకటన చేయడానికి కారణం, మీరు బుక్ చేసుకుంటూ త్వరపడి మీ యొక్క ఆలోచన చేసుకుంటూ ఈ 2 వడకాల్లో పాల్గొనే అవకాశంలో ఉన్నాయి. మొదటిగా దంపతుల వడకం, కపుల్స్ రెట్రీట్, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రత్యేకంగా దేవుని యొక్క అనుభూతిని పొంది తిరుకుటుంబం వలె జీవించుటకై అక్టోబర్ 1 సాయంత్రం నుండి మరి 4వ తారీఖు సాయంత్రం వరకు ప్రత్యేక వడకం ఇక్కడ మీకోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే టైంలో పిల్లల వడకం కూడా ఇదే స్థలంలో ఇంకొక హాల్లో ఏర్పాటు చేసి ఉన్నాం. అందువల్ల పిల్లలంటే 5వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు చదువుతున్నటువంటి బిడ్డలు, అలాగే ఒకవేళ తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలు ఒకవేళ ఉంటే వారిని వాళ్ళ వయసును బట్టి మరి ఎన్నుకుంటాం. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాం. వెంటనే దయచేసి త్వరపడి మీరందరూ కూడా కపుల్స్ రెట్రీట్ కోసం రూమ్స్ బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. బుక్ చేసే వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రకటన, మీరు ఒక్కసారి ఫుల్ అమౌంట్ పేమెంట్ చేయాలి. కారణం దేనికంటే చాలామంది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తున్నారు. రావాలని అనుకునే వాళ్ళకి అవకాశం లేకుండా ఉన్నది. కావున అండర్స్టాండ్ చేసుకోండి. ఫుల్ పేమెంట్ ఇవ్వాలి, అది రీఫండ్ ఇవ్వబడదు. మీరు ఆలోచించుకుంటూ ఈ యొక్క వడకంలో పాల్గొనడానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. దిస్ ఈస్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్ విత్ అ గుడ్ న్యూస్ ఫర్ ద కపుల్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆన్ October 1st evening up to October 4th evening, and we will be having special retreat for the couples and children. Children means from 5th class to 10th class, and those children who come along with the mom and dad, if they irrespective of the age, will let meet you. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్. దోస్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద రెట్రీట్, కైండ్లీ బుక్ యువర్ rooms ahead of time so that you will be able to be admitted, and you have to pay the full payment and it will not be refunded because many people at the last minute cancel and other people are not able to participate. Please understand and God bless you. ఎన్నిసార్లు చిన్నప్పుడు బాలయేసుని ఎత్తుకొని ముద్దాడి కౌగలించి దీవించి గొప్ప కుమారుడుగా మలచిందో ఆ తల్లి మన తల్లి అని యేసు ప్రభు మనకు అప్పగించాడు. So many times Mama Mary carried him, embraced him, kissed him, blessed him and made him to become a great savior.
సేమ్ మదర్ వాస్ గివెన్ బై జీసస్ అండర్ ద క్రాస్ ఫర్ us. సిలువ క్రింద ఆ తల్లిని మనకిచ్చాడు. సో వీ కెన్ బీ సో హ్యాపీ దట్ వీ హ్యావ్ అ మదర్ హూ విల్ క్యారీ us అండ్ గివ్ us టు జీసస్ విత్ ఆల్ అవర్ ఇంటెన్షన్స్. అందుకే మనలందరినీ ఎత్తుకొని ముద్దాడి దీవించి తన కుమారుని దగ్గర చేర్చే తల్లి ఆ తల్లి అని మనం నమ్ముచున్నాం. హోసేయ గ్రంథం 11:4 తల్లి తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడినట్టు దేవుడు దీవిస్తాడంట. The Lord will carry us like a mother who carries the little baby to her cheek and embraces. హోసేయ 11:4. ఈ అనుభవములన్నీ ఈ 9 రోజుల నవదిన ప్రార్థన ద్వారా మనందరికీ లభించునుగాక. 8వ తారీఖున ఇక్కడ జరగబోయే మా సమస్త 150 సంవత్సర వసంత కాలం ప్రారంభమయ్యే ఆ రోజును, అలాగే అమ్మ మరియ తల్లి పండుగను ఘనంగా జరపడానికి వస్తున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించునుగాక. ప్రార్థనతో పాడుదామా. ఆంధ్ర తెలంగాణలో బాధలతో ఉన్న ప్రజలందరినీ దేవుడు సురక్షితంగా ఉంచునుగాక. అమ్మా అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత. బాలయేసుని చేతిలో ఎత్తుకొంటివే, మమ్ము మా కుటుంబాలను ఎత్తుకోవమా. బాలయేసుని చేతిలో ఎత్తుకొంటివే, మమ్ము మా కుటుంబాలను ఎత్తుకోవమా. ఆదర్శ కుటుంబాలుగా జీవింపా, ఆదర్శ కుటుంబాలుగా జీవింపా. యేసుని హృదిని చూచి ప్రార్థించమ్మా, యేసుని హృదిని చూచి ప్రార్థించమ్మా. ఆరోగ్యమాతగా ప్రార్థించమ్మా, సహాయమాతగా ప్రార్థించమ్మా, ప్రార్థించమ్మా. నవదిన ప్రార్థనలో పాల్గొనే మాకై ప్రార్థించమ్మా. అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు పండుగ ద్వారా నవదిన ప్రార్థన ద్వారా జరుగునుగాక. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదముల కొరకై ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో బాధలలో ఉన్న ప్రజలను మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజుల్లో ఇంటిని జీవితాన్ని కోల్పోయిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజుల్లో వరదల వలన చాలా బాధలు పడిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విశ్వాసముతో 9 రోజులు నవదన ప్రార్థనలో స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమ్మ నాన్న లేనటువంటి అనాథలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆరోగ్యం కోసం ఆరోగ్య మాత ద్వారా ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు అంతోని వారి ప్రార్థన ద్వారా ఆరోగ్య మాత ప్రార్థన ద్వారా ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబంలో సెటిల్మెంట్ కోసం ఇచ్చిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థన ద్వారా జవాబు కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అగస్టిన్, రోజా, పుష్ప మీ అందరినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని మీ ఇంటిలో మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా చేసి మీరు విస్మయమందే రోజులను మీకు ఇవ్వబోతున్నాడు. వెలుగు రూపంలో ఒక వ్యక్తిని ఈరోజు దేవుడు తాకినప్పుడు అంధకార శక్తి మీ ముందు నుంచి వెళ్ళిపోయింది కాబట్టి కింద పడిపోయారు. సడన్గా లేచి చూసేసరికి ప్రశాంతంగా ఉంది. మీకు ఈరోజు విడుదలనిచ్చే అభిషేకం దొరికింది. చివరి ఆశీర్వాదం దేవుని యొక్క దీవెనలు ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నవదన ప్రార్థన ద్వారా జరగబోయే ఆరోగ్య మాత పండుగ ద్వారా మీ ఇంటిలో గొప్ప కార్యములు చేసి మిమ్మల్ని సాక్షులుగా దేవుడు దీవించునుగాక. Through the novena prayer and prayer for the feast today, in the name of the Father and the Son and the Holy Spirit, may the Lord bless you with a good health of mind and body. Make your testimony by performing miracle in Jesus' name we pray. Amen. మా కోసం ప్రార్థించు వేలాంగని ఆరోగ్యమాత. God bless you.